హలో ఫ్రెండ్స్, నమస్తే. పాన్ కార్డ్ కొత్త రూల్స్ తెలుసుకోండి. అయితే ప్రస్తుతం మన దేశంలో కొత్త పాన్ కార్డ్ తీసుకోవాలంటే కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ల వివరాల ఆధారంగా ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా నిమిషాల్లో పాన్ కార్డ్ జారీ అవుతుంది. అయితే ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ విధానం మారబోతుంది. సిఎస్సి గవర్నెన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం పాత దరఖాస్తు ఫామ్లు ఏప్రిల్ నుంచి చెల్లుబాటు కావు. ఇకపై ఆధార్ కార్డుతో పాటు మీ పుట్టిన తేదీని ధృవీకరించి మరో అదనపు డాక్యుమెంట్ సమర్పించాలి. ఇంకా ఏ పత్రాలు అందించాలో చూద్దాం. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, ఓటర్ గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి, 10వ తరగతి మార్కుల జాబితా అంటే 10th మార్క్ షీట్స్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా మెజిస్ట్రేట్ ధృవీకరించిన అఫిడవిట్. మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకుంటే లాభం ఏంటి? మీరు ఇంకా పాన్ కార్డు తీసుకోకపోయినా లేదా మీ కుటుంబ సభ్యులకు అవసరమైన మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఈ గడువులోపు దరఖాస్తు చేస్తే మీకు ఎటువంటి అదనపు పత్రాలు అవసరం లేకుండా కేవలం ఆధార్ కార్డు ఓటీపీ ద్వారా సులభంగా పాన్ కార్డు వచ్చేస్తుంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఇలా అప్లై చేసుకోండి. ముందుగా ఎన్ఎస్డిఎల్ అధికార వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అప్లికేషన్లో అప్లై ఆన్లైన్ ట్యాబ్లో న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A ఎంచుకుని కేటగిరీలో ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది, దాన్ని నోట్ చేసుకోండి. ఆధార్ కార్డు ద్వారా ఈ కేవైసీ ఆప్షన్ ఎంచుకుంటే మీ ఫోటో, సంతకం విడిగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించాలి. మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చి ఓటీపీని ఎంటర్ చేస్తే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా మంది ఇప్పటికీ పాన్ కార్డు లేకుండా ఉన్నారు. కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా దగ్గరలో మీ సేవా కేంద్రాలు వెంటనే అప్లై చేసుకుంటే మంచిది.